నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. శ్రావణ గురువారం సందర్భంగా లక్ష్మీ గురువారపు వ్రతాన్ని ఆచరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ గురువారపు వ్రతము అంటే ఏంటంటే, శ్రావణ మాసంలో వచ్చే మొట్టమొదటి గురువారం నుంచి ప్రతి గురువారము కూడా లక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ పూలతో పూజ చేయాలి. లక్ష్మీదేవికి వడపప్పు, పానకము, క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత భర్త పాదాలకు నమస్కారం చేయాలి. శ్రావణ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి 16 గురువారాల పాటు ఇలా చేయాలి. ప్రతి గురువారము గులాబీ పూలతో పూజ చేసుకోవటం, వడపప్పు, పానకము, క్షీరాన్నం నైవేద్యం సమర్పించటం, పూజ పూర్తయ్యాక భర్త పాదాలకు నమస్కారం చేసుకోవటం చేయాలి. 16 గురువారాలు పూర్తయ్యాక 17వ గురువారము లక్ష్మీ పూజ చేశాక, లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాక 16 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి ఆ ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. దీన్ని లక్ష్మీ గురువారపు వ్రతం అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే మొదటి గురువారం ప్రారంభించి ఈ లక్ష్మీ గురువారపు వ్రతాన్ని ఏ ఇంట్లో మహిళలు ఆచరిస్తారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు వెల్లు విరుస్తాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే శ్రావణ గురువారం సౌభాగ్యలక్ష్మి అర్చన చేయాలి. సౌభాగ్యలక్ష్మి అర్చన చాలా శక్తివంతమైంది. ఈ సౌభాగ్యలక్ష్మి అర్చన, సౌభాగ్యలక్ష్మి పూజ ఎలా చేయాలంటే, రాగి లోహంతో కానీ పంచలోహాలతో కానీ అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న విగ్రహాన్ని తీసుకొని ఆ విగ్రహాన్ని మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్ధోదకంతో శుద్ధి చేసుకొని రకరకాలైనటువంటి పుష్పాలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. ఆ తర్వాత క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా విగ్రహానికి ప్రత్యేకమైనటువంటి పూజ శ్రావణ గురువారం చేస్తే దాన్ని సౌభాగ్యలక్ష్మీ వ్రతం అంటారు. అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఇలా లక్ష్మీదేవి విగ్రహానికి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యమైన నియమం ఏంటంటే, మహిళలు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో అన్ని గదుల్లో కూడా ఖచ్చితంగా దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోండి. లేదా కనీసం పూజా మందిరంతో పాటుగా హాల్లో కూడా ఒక దీపం వెలిగేలాగా చూసుకోండి. గుమ్మానికి ఇరువైపులా దీపం వెలిగేలా చూసుకోండి. తులసి కోట దగ్గర దీపం వెలిగేలా చూసుకోండి. ఈ పూజ సాయంకాలం 6:30 తర్వాత చేయాలి. శ్రావణ గురువారం సాయంకాలం 6:30 తర్వాత ఈ పూజ చేసి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాక గోసేవ చెయ్యాలి. గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాతకు ఏవైనా ఆకుకూరల ఆహారంగా తినిపించి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే సౌభాగ్యలక్ష్మి వ్రతం పూర్తవుతుంది. దీనివల్ల సౌభాగ్యలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం కూడా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సౌభాగ్యలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మంత్రశాస్త్రపరంగా ఒక మంత్రం ఉంది. మహిళలైతే సౌభాగ్యలక్ష్మి వ్రతం ఆచరించాలి. పురుషులైతే గురుముఖత సౌభాగ్యలక్ష్మి అమ్మవారి మంత్రం తీసుకొని జపించినట్లయితే సౌభాగ్యలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఆ మంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి. అందువల్ల గురుముఖత ఆ మంత్రాన్ని తీసుకొని జపించాలి. అలా వీలు కాని పక్షంలో రావి ఆకు మీద ఆ మంత్రాన్ని రాసి 24 గంటల సేపు పూజా మందిరంలో ఉంచి ఆ తర్వాత ఆ మంత్రాన్ని తీసుకొని మీరు జపం చేసుకోవచ్చు. ఆ శక్తివంతమైన సౌభాగ్యలక్ష్మి మంత్రం, మంత్రశాస్త్రంలో చెప్పబడిన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌభాగ్యలక్ష్మీ నమః. ఇది మంత్రం. కాబట్టి మహిళామణులైతే సౌభాగ్యలక్ష్మి వ్రతం పేరుతో అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పూజ చేయండి. అదే పురుషులైతే దీపం పెట్టాక ఈ శక్తివంతమైనటువంటి మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీలైనన్ని సార్లు పఠిస్తే సౌభాగ్యలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి సౌభాగ్యలక్ష్మి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌభాగ్యలక్ష్మీ నమః. మంత్రజపం చేయండి. స్త్రీ పురుషులందరూ కూడా సౌభాగ్యలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి శ్రావణ గురువారం సందర్భంగా సులభంగా పాత్రలు కండి. స్వస్తి.